ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. ఈరోజు మనం ధ్యానించుకుపోయేటువంటి అంశము పాప పరిహార్థ బలి అనేటువంటి బలిని గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గత రోజులుగా పాత నిబంధన బలులలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. చివరిగా మనము సమాధాన బలి గురించి మనం ధ్యానించుకున్నామండి. ఈరోజు 4వ బలి అయినటువంటి పాప పరిహార బలి గురించి మనము ధ్యానించుకున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాప పరిహార బలి 2 విధాలుగా అది వేరుపరచబడుతుంది. ఈ బలి గురించి మనము లేవియ కాండము 4వ అధ్యాయంలో మనం చదవగలమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ప్రజలు చేసిన పాపానికి చెల్లించవలసినటువంటి పాప పరిహార బలి. రెండవది యాజకులు చేసేటువంటి పాపానికి చెల్లించవలసినటువంటి పాప పరిహార బలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బలి ఒక్కటే, కానీ ఇక్కడ 2 మనుషులను మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా విశ్వాసి, రెండవది యాజకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి పాపం చేస్తే అతడు చేసిన పాపానికి తగినట్లుగా ఒక దూడను అతడు వధించి దాని రక్తాన్ని అతడు ఏం చేయాలంటే ఆ యొక్క బలిపీఠం యొక్క కొమ్ములలో అతడు రాయాలి. ఇప్పుడు తర్వాత మీరు చూసినట్లయితే ఒక యాజకుడు పాపం చేస్తే, ఒక యాజకుడు నేరం మన పాపం చేశాడంటే ఆ యొక్క పాప పరిష్కారం ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలి. ఎట్లంటే అతడు ఆ యొక్క దూడను అతడు వధించి దాని యొక్క రక్తాన్ని యాజకుడు తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ యొక్క తెరకు ముందుగా 7 సార్లు దాన్ని చల్లాలి. అది మాత్రం కాకుండా ఆ రక్తాన్ని ఇతడు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ధూపపీఠం యొక్క కొమ్ములలో అతడు పుయ్యాలి, రాయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి పాపం చేస్తే అతడి యొక్క పాప పరిష్కారము ఆవరణంలో, ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి ఆవరణంలోనే అతని యొక్క పని అంతా అయిపోతుంది. కానీ యాజకుడు పాపం చేస్తే అతడు పరిశుద్ధ స్థలం వరకు పాప పరిష్కారానికి వెళ్ళాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాత్రం కాకుండా ఈ యొక్క పాప పరిహార్థ బలిగా చెల్లించబడినటువంటి ఆ యొక్క దూడ యొక్క రక్తము, అంటే దూడ యొక్క చర్మము, అంటే దాని యొక్క అవయవాలు ఏం చేయాలంటే 2 స్థలములలో అది దహించబడాలి. మొట్టమొదటిగా బలిపీఠంలో కొంత దహించబడాలి. పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి బలిపీఠంలో ఆవరణంలో ఉండేటువంటి బలిపీఠంలో కొంత భాగము అగ్నితో దహించబడాలి. రెండవదిగా అంటే మిగిలినటువంటి ఆ యొక్క బలి అవయవాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, గవునికి అంటే పాళ్యానికి వెలుపల, అంటే ఇశ్రాయేలు ఉండేటువంటి పాళ్యానికి వెలుపలకి తీసుకెళ్ళి ప్రియమైన దేవుని బిడ్డలారా దానిని దహించాలి. ఇది ఈ యొక్క పాప పరిహార్థ బలి యొక్క ప్రియమైన అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క పాప పరిహార్థ బలితో ప్రభువు యేసుక్రీస్తు యొక్క మరణము ఎలాగ పోల్చబడుతుంది అని మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు మన కొరకు పాప పరిహార్థ బలిగా ఆయన మారాడు. ఈ పాప పరిహార్థ బలి 2 విషయాలను ఇది సరిచేస్తుందండి. మొట్టమొదటిగా పాపం వలన వచ్చేటువంటి శిక్ష నుండి మనల్ని ఈ యొక్క పాప పరిహార్థ బలి తప్పిస్తుంది. పాపము వలన వచ్చే జీతము మరణము అనేటువంటి మాట మనం చదువుతున్నాము. ఆ జీతం అంటే శిక్ష, పాపము ద్వారా వచ్చేటువంటి శిక్ష నుండి ఒక వ్యక్తిని ఈ యొక్క పాప పరిహార్థ బలి తప్పిస్తుంది. రెండవది, పాపము ద్వారా కలిగినటువంటి అశుభ్రతను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క బలి శుద్ధి చేస్తుంది. ఇది పాప పరిహార్థ బలి యొక్క సారాంశం అండి. ఇప్పుడు యేసుక్రీస్తు చూశాడంటే ఆయన దేవునికి ముందుగా ఆయన వధించబడ్డాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ వధించబడ్డాడు అని మనం గమనించినట్లయితే గవునికి వెలుపల, గవునికి బయట ఆయన శ్రమ పొందెను అనేటువంటి మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనము చదవగలమండి. 12వ అధ్యాయము 13-14 వచనాల్లో మనము యేసుక్రీస్తు తన సొంత రక్తము ద్వారా ప్రజలకు పాప పరిష్కారం కలుగు చేయడానికి ఆయన గవునికి వెలుపల శ్రమ పొందెను అని మాట ఉందండి.
ఈ పాప పరిహార్థ బలి కాల్చబడేటువంటి స్థలం ఏంటంటే పాలానికి వెలుపల అది కాల్చబడుతుంది. యేసుక్రీస్తు ఆయన శ్రమ పొందిన స్థలం ఏంటి? యెరూషలేముకు వెలుపల, యెరూషలేముకు బయట ఆయన శ్రమ పొందాడు. యేసుక్రీస్తు మన కొరకు పాప పరిహార్థ బలిగా మారాడు. యేసయ్య రక్తము పాపం వలన వచ్చేటువంటి జీతమైనటువంటి మరణము అనేటువంటి నరకాన్ని నుంచి మనం తప్పిస్తుంది, శిక్ష నుండి మనం తప్పిస్తుంది. అది మాత్రం కాకుండా యేసయ్య రక్తము ప్రియమైన మనలో పాపం ద్వారా కలిగినటువంటి అశుభ్రతను కూడా పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము సకల పాపము నుండి మనల్ని విడిపించి రక్షించును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. యేసుక్రీస్తు యొక్క రక్తము పాపం వలన మనకు కలిగినటువంటి శిక్షను అది తొలగిస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రియమైన దేవుని బిడ్డలారా పాపం వలన మనకు కలిగినటువంటి అశుభ్రతను పరిశుద్ధపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు మనం ఏమవుతున్నామండి? మళ్ళీ మనము పరిశుద్ధ స్థలంలో చేరి ఆయన్ని ఆరాధించగలిగినటువంటి అర్హత గలవారిగా మనము మారుతున్నాము. కాబట్టి పిల్లరా, యేసయ్య మన కొరకు తన సొంత రక్తాన్ని కార్చాడు. మనం శిక్ష నుండి, పాపం నుండి, ఆయన నరకం నుంచి తప్పించాడు. యేసయ్య తన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. యేసయ్య రక్తము కొరకు మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు పాప పరిహార్థ బలిగా నీవు మా కొరకు తండ్రి గౌనికి వెలుపల శ్రమ పొందిన దేవుడు అయ్యా. నీ రక్తముతో తండ్రి మా పాక శిక్షను తొలగించావు. నీ రక్తముతో తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరిచావు. మళ్ళీ మేము నిన్ను ఆరాధించగలిగినటువంటి అర్హత గలవారుగా మనం మార్చినటువంటి నీ అమూల్యమైన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన పరిశుద్ధతలో మేము నిలకడగా ఉండడం కృపదైత్యమని ప్రార్థిస్తున్నాము. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.